వార్తలు కవర్ చేయడం ఏ వార్త కవర్ చేయాలి మమ్మల్ని కూర్చోమంటారా ఇదే దొరికిందా ఇంత పెద్ద గొడవ అవుతుంటే కూర్చోమంటారా తెలుగు అవమానాలు చాలా ఉన్నాయి కదా ఏం చెప్పినావు భయ్ నువ్వు కాపాడినావు బషీర్బాగ్ అమరవీరులు నువ్వు కాపాడినావా ఏ వార్త కవర్ చేస్తావు నువ్వు తొలివేలుగా ఆయన ఒక్కనే మాట్లాడితే అవుతుంది అదే సమాజం నమస్తే ప్రస్తుతం మనం సుందరాయ కేంద్రం వద్ద ఉన్నాము సుందరాయ విజ్ఞాన కేంద్రం వద్ద ఇవాళ దొడ్డి కొమరాకి సంబంధించి జైలుకి సంబంధించి ఇవాళ ఇక్కడికి ఇన్విటేషన్ వచ్చింది సో తొలివేలుగా వచ్చింది సో ఇక్కడ కుర్మా సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది ఉన్నారు సో దాంతోపాటు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నారు సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంతవరకు ఏమైంది పాశం యాదగిరి గారు ఎందుకు ఏమైంది ఈ ఆందోళన ఏంది 11 గంటలకు మీరు కార్యక్రమం చెప్పారు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు సో ఎందుకు ఆలస్యమైంది ఎందుకు ఈ గొడవ ఏంటి మాకు తెలియదు మేము బుక్ చేసినాం వినయ్ కుమార్తో చెప్పినాం భూపతితో చెప్పినాం నిన్న వచ్చినా మొన్న వచ్చినా రోజు వచ్చి అడిగినాను పైసలు కట్టాలని సంగతి ఎవరు చెప్పి మేము పోయి ఆడ దండేస్తాము వెళ్ళిపోతామని చెప్పినాం దండేసలే అంతే ఆ దొడ్డి కొమరాల దండేస్తాం వెళ్ళిపోతాం పోటు అంత తప్ప ఏమి లేదు దానికి వీళ్ళు పైసలు కట్టలేదు తెరవరు అది చేయరు చెప్తిమి వినయ్ కుమార్ చెప్తిమి భూపతికి చెప్తివి బుక్ చేసినామని చెప్పిరి అని చెప్పిరి మాకు చెప్పిన ఎవరన్నా మరి ఇప్పుడు చెప్తున్నారు పైసలు కట్టలేదని అంటే దండేస్తుంది కూడా పైసలు కట్టాలన్నా 10,000 రూపాయలు దండేస్తుందికే కదా మరి ఏం లేదు మేము వెయ్యం మేము ఇక్కడ రాము ఇంకా ఇప్పటి నుంచి పదండి పదండి దొడ్డి కొమర కోసం 40 ఏళ్ళు చేసినాం భయ్ మేము దొడ్డి కొమర ఆశ 40 ఏళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నాం మేము పాట తీసుకుని ఇప్పుడు ఎందుకు చేస్తలేరు ఇప్పుడు ఆగు వీళ్ళు చంద్రబాబు మూతి రాకుండా జరిగారు చంద్రబాబు అంటే ఉన్నారు మా ఇంట్లో లేరు దొడ్డి కొమర ఏంటో లేరు ఎవడైతే కార్మిక ద్రోహో వాంతో చేతులు కలుపుకుంటున్నారు తప్ప లేదు అందుకని వద్దు నేను కలపం వద్దు కవర్ చేయాల్సిన బాధ్యత మాదా కాదా ఇప్పుడు కవర్ చేయాల్సిన బాధ్యత మాకు ఉందా లేదా చెప్పండి అంటే మమ్మల్ని చూస్తూ కూర్చోమంటారా అన్న మమ్మల్ని నేను ఏమంటానే ఇప్పుడు ఇప్పుడు కాదు కూర్చోమంటారా అంటే మమ్మల్ని చూసొట్టు కూర్చోమంటారా నేను ఏమంటున్నా నేను పాట తీసుకొని వచ్చిన మమ్మల్ని కూర్చోమంటారా చెప్పండి మమ్మల్ని కూర్చోమంటారా మమ్మల్ని కూర్చోమంటారా ఇదే దొరికిందా ఇంత పెద్ద గొడవ అవుతుంటే కూర్చోమంటారా మేము పెడతాం బై ఛానల్ 100 పెడతాము దొరికిందా హత్యలు అవమానాలు చాలా ఉన్నాయి కదా అవును భయ్ ఇప్పటికే కమ్యూనిస్ట్ ఆఫీసులు అన్ని మూతపడేసారు ఇంకేం చేస్తారు అన్ని కవర్ చేస్తారు ఒక్కడో ఇద్దరు సాగు కూతకున్నారు వాళ్ళని కూడా నీ పర్సనల్ ఏజెంట్ నీకున్నది రేటింగ్స్ నీకున్నాయి భయ్ నీ రేటింగ్స్ నీకున్నాయి నీ పర్సనల్ ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేది తప్ప 30 ఏళ్ళు చేసినాం ఎర్రజెండా కోసం పని చేసినాం ఆయన చెప్పేది తప్ప వచ్చినాం ఆయన చెప్పేది తప్ప ఇప్పుడు కనిపించిందా పాశం యాదగిరి గారు చెప్పేది తప్ప పాశం యాదగిరి గారు చెప్పేది తప్ప అవు కనిపిస్తుంది ఇంత న్యూసెస్ అవుతుంది టైం 11 నీకు ఇది చెప్పు చెప్పన్నా ఏం చెప్పినావు భయ్ నువ్వు బషీర్బాగ్ అమరవీరులు నువ్వు కాపాడినావా చెప్పన్నా మీరు చెప్పొచ్చినావా వాళ్ళ పెళ్ళం పిల్లల దగ్గర పోయి నువ్వు పోయి వచ్చినావా అవును భయ్ మా తలలకు దెబ్బలు తాకినాయి భయ్ ఇప్పుడు కాదని ఎవరు అంటున్నా నేను ట్రీట్మెంట్ ఇప్పించినావా నీ తొలి వెలుగు నుంచి ఎన్ని ట్రీట్మెంట్లు ఇప్పించినావు ఏ వార్త కవర్ చేస్తావు మాట్లాడుతున్నావు చెప్పండి పాశం యాదగిరి గారు ఈ రకమైనటువంటి వ్యవహారాలు మీరు ఎట్లా చూస్తారు వీళ్ళు మాట్లాడే వ్యవహార భాషను ఎట్లా చూస్తారు వివాదం కాదు ఒక సీనియర్ గా కవర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మేము టెలికాస్ట్ చేయాలో ఏది చేయకూడదు కొంచెం విచక్షణ ఉండాలి నీకు దండం పెట్టి చెప్పినాం భయ్ వద్దని చెప్పినాం అన్న పర్సనల్ విషయాలు మాతో ఉన్నటువంటి సంబంధాలతో మాట్లాడుతుండు మాట్లాడుకునేది తీస్తావా నువ్వు ఏం చెప్పాలో చెప్పు భయ్ ఏం చెప్పాలో చెప్పు నువ్వు అడుగు చెప్తా చెప్పండి నువ్వు అడగవా చెప్తా ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 10 మందికి తెలిసిన వ్యక్తిగా ఒక వ్యక్తి గురించి అడగాలని అడుగుతా కాలు మీ ముక్తం భయ్ ఆయన కాలు మీ ముక్త భయ్ ఆయన కాలు ఒక్కడనా దాని ఏముంది
అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మా డ్యూటీ కూడా చేయండి రానే, మా డ్యూటీ కూడా చేయండి వద్దా చెప్పండి. తీసిరు 100 సార్లు చెప్పినాం భయ్ నీకు, అన్న దండం పెడతా వద్దు తీయకని చెప్పినాం. మాట్లాడుకుని ఎట్ట తీస్తావు భయ్ నువ్వు? పర్సనల్ కాదన్న, ఇది రోడ్డు మీద లోపల మాట్లాడుకునేది ఎట్ట తీస్తావు నువ్వు? రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు పర్సనల్, రూపంలో కూర్చొని లోపలనే మాట్లాడుకుంటున్నావు. మేము వచ్చింది దొడ్డి కవరేజ్ కోసం వచ్చినాం. ఇది లోపల నువ్వు ఒక్కనే దేశాన్ని కాపాడుతున్నావు అబ్బాయి చెప్పు. మరి నువ్వు ఒక్క తొలివేలు ఒక్కడే దేశాన్ని కాపాడుతున్నావు చెప్పు. మేమేం కాపాడతలేమా? దేశం కోసం పని చేయట్లేదా? సమాజం కోసం పని చేయట్లేదా? నువ్వు ఒక్కనే మాట్లాడుతున్నావా? నువ్వు తొలివేలుగా ఆయన ఒక్కనే మాట్లాడితే అవుతున్నా అదే సమాజం. ఇక్కడ పిల్లలు వదిలిపెట్టుకున్న వాళ్ళు, పెళ్ళాలు వదిలిపెట్టుకున్న వాళ్ళు అందరూ నీకు కనపడరు, పస్తులున్న వాళ్ళు కనపడరు నీకు. ఒక్క నిమిషం మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు ఉన్నారు కదా ఇక్కడ. అమరజీవి నువ్వు కుమరయ్యా, అందుకో జోహార్లు కుమరయ్యా. పాటకు ప్రిపేర్ అయ్యొచ్చు 10 గంటలకు వచ్చి రిపోర్ట్ చేసిన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.